కాదు, నీకు నమ్ముకోవడానికి యేసు కావాలి. నీకు కడుపు నింపుకోవడానికి మాత్రం మా దేవుడు కావాలి, శివుడు కావాలి. ఏం చెప్తారు మీకు చర్చిలో? విగ్రహారాధన చేయొద్దని ఉంటుందా? పెట్టమ్మా, బొట్టు పెట్టాము. Dear sisters and brothers, బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్, యుద్ధము యెహోవాదే అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తూ మరి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నటువంటి వీడియోలో ఒక రక్షణ పొందినటువంటి, మారు మనసు పొంది ప్రభు అయిన యేసు రక్షకుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఒక సహోదరి, తాను ఓదారంగు పొడి అమ్ముకునేటటువంటి తుయితైరా పట్టణస్తురాలు, లుదియా వలె చిరు వ్యాపారస్తురాలు. ఆ వ్యాపారం చేసుకుంటూ లుదియా ఏ రీతిగా అయితే జీవనాన్ని సాగించిందో, అలాగే ఈ సహోదరి కూడా మరి పూలు అమ్ముకుంటూ తన యొక్క జీవనాన్ని సాగించేటటువంటి వ్యక్తి. అయితే ఆ చిరు వ్యాపారస్తురాల మీద ఒక ఉన్మాది, ఒక మహిళా మతోన్మాది ఏ రీతిగా తన జులుంని ఏ రీతిగా కనపరుస్తూ ఉందో మీరు ఈ వీడియోలో గమనించగలుగుతున్నారు. ఆమె కేవలం వ్యాపారమే చేస్తుంది తప్ప మత ప్రచారం చేయటం లేదు. ఆ టెంపుల్ దగ్గర, ఆ గుడి ప్రాంగణంలో తనకు ఏదైతే తెలిసిన వ్యాపారం ఉందో ఆ చిరు వ్యాపారం, పూల వ్యాపారం చేసుకుంటా ఉందే తప్ప యేసు ప్రభువే దేవుడని, ఆయన్ని నమ్మండి, ఆయన విశ్వసించండి అని ఎలాంటి మత ప్రచారం ఆవిడ చేయట్లా. ఆమె అలా చేయకపోయినా ఈ మతోన్మాది ఆమెను బెదిరించి, ఆమె చేసుకుంటున్నటువంటి చిన్న వ్యాపారం, పూలు అమ్ముకునేటటువంటి వ్యాపారం, ఆ పూలన్నీ అమ్ముకున్న ఆమెకి ఎంత లాభం వస్తాయండి? ఒక పూట గడవని పరిస్థితిలో ఆమె వ్యాపారం చేసుకుంటా ఉంది. ఆమె అక్కడైనా చేసేది వ్యాపారమే, మరో సెంటర్లో ఏర్పాటు చేసుకున్నా చేసేది వ్యాపారమే. ఆమె మత ప్రచారకురాలు కాదు. ఆమె కేవలం వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తురాలు. అలాంటి వ్యాపారస్తురాల్ని అదిరించి బెదిరించి ఆమె ఒక దైవాన్ని విశ్వసించింది, ఒక దైవాన్ని అనుసరిస్తూ ఉంది, ఒక విశ్వాసాన్ని బట్టి ఆమె నడుచుకుంటా ఉంది. అయితే అలాంటి వ్యక్తిని బలవంతంగా బొట్టు పెట్టి ఆమె సమర్పణను, ఆమె త్యాగాన్ని, ఆమె అంకిత భావాన్ని, ఆమె భక్తిని భంగపరుస్తూ ఆమెకు బలవంతంగా బొట్టు పెట్టడం ఉంది చూశారు. అదండి మత ప్రచారం అంటే. పూలు అమ్ముకోవడం మత ప్రచారం కాదు. ఒక ఉన్మాది, మహిళా మతోన్మాది ఆమెను గమనించి వెళ్ళి బలవంతంగా ఒక గుంపుగా వెళ్ళి ఆవిడ కమాండ్ చేస్తూ ఉంటే మరో మహిళ వచ్చి ఆమెకు నొసట బొట్టు పెట్టి మరి ఆమెను బెదిరిస్తూ, ఆమెను భయపెడుతూ ఆ రీతిగా చిరు వ్యాపారం చేసుకునేటటువంటి ఆమెని మరి బెదిరిస్తూ ఉంది. నువ్వు బొట్టు పెట్టుకునేటట్లయితేనే ఇక్కడ వ్యాపారం చేయి, లేకపోతే అసలు ఇక్కడ నువ్వు పూలు అమ్మొద్దు, బొట్టు పెట్టుకుంటేనే పూలమ్ము అని చెప్పి బెదిరించడం. అదండి ఉన్మాదం అంటే, అదండి మతోన్మాదం అంటే. మీరు గమనించి ఇలాంటి మతోన్మాదులకు తగిన రీతిగా బుద్ధి చెప్పాలని మరి అందరికీ కూడా పిలుపునిస్తూ, మరి ఇలాంటి ఉన్మాద కార్యాలు లోకం మీదట చాలా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా మౌనంగా ఉంటే అలాంటి ఉన్మాదులు పెచ్చిరిల్లిపోతూ ఉంటారు. మరి తగిన రీతిలో బుద్ధి చెప్తే క్రమబద్ధం చేయబడతారు. కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, అనేకులకు చేరవేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి అనేకులకు ఈ వీడియో అందే విధంగా, అనేకులు మరి బుద్ధిహీనమైన మతోన్మాదులకు బుద్ధి చెప్పే విధంగా క్రైస్తవ సమాజం మరి ఆయత్తపడే విధంగా ఈ వీడియో వారికి అనేకులకు ప్రోత్సాహాన్ని అందించగలుగుతుందని నమ్ముతున్నాను. కనుక అనేకులకు షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి మరి మీ ప్రోత్సాహాన్ని తెలియపరచాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాదు, నీకు నమ్ముకోవడానికి యేసు కావాలి. నీకు కడుపు నింపుకోవడానికి మాత్రం మా దేవుడు కావాలి, శివుడు కావాలి. ఏం చెప్తారు మీకు చర్చిలో? విగ్రహారాధన చేయొద్దని ఉంటుందా? పెట్టమ్మా, బొట్టు పెట్టాము.
నువ్వు బొట్లు తీసేసి మా దేవుడిని నమ్మకుండా నువ్వు మా దేవుడి దగ్గర ఎట్లా చేసుకుంటావు అట్లాగా? నువ్వు రోజు బొట్టు పెట్టు, నేను రోజు వస్తా. నిన్న లేవు నువ్వు బొట్టు పెట్టుకుంటేనే ఇక్కడ అమ్ము. నువ్వు పూర్తిగా ఇక్కడ దేవుడిని నమ్మితేనే ఇక్కడ అమ్ము, లేదంటే అమ్మొద్దు.